ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో ఏమి జరుగుతోందో సంజయుడిని అడుగుతాడు. సంజయుడు పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉందని చెబుతాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి పాండవుల బలాన్ని చూపిస్తాడు. పాండవుల పక్షాన ఉన్న మహావీరులను అతడు వివరంగా చెబుతాడు. ఇంకా అనేక శక్తిమంతులైన యోధుల పేర్లు చెబుతాడు. తనవైపు ఉన్న వీరులను కూడా దుర్యోధనుడు ప్రస్తావిస్తాడు. తన సైన్యం బలంగా ఉందని, భీష్ముడు దాన్ని కాపాడుతున్నాడని చెబుతాడు. భీష్ముడు శంఖం ఊదుతూ దుర్యోధనుడికి ధైర్యమిస్తాడు. కౌరవ సైన్యం మొత్తం శంఖాలు వాద్యాలు మోగిస్తుంది. కృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను ఊదుతారు. యుధిష్ఠిరుడు మరియు ఇతర పాండవులు కూడా శంఖనాదం చేస్తారు. ఆ శబ్దం భూమి ఆకాశాలను కంపింపజేస్తుంది. ఆ ధ్వని కౌరవుల హృదయాల్లో భయం కలిగిస్తుంది. అర్జునుడు రెండు సైన్యాలను చూస్తూ యుద్ధానికి సిద్ధమవుతాడు. తన రథాన్ని సైన్యాల మధ్య ఉంచమని కృష్ణుణ్ణి కోరుతాడు. ఎవరు ఎవరికోసం యుద్ధం చేయబోతున్నారో చూడాలనుకుంటాడు. కృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలుపుతాడు. అర్జునుడికి తన బంధువులందరినీ చూపిస్తాడు. తండ్రులు, తాతలు, గురువులు, సోదరులు అర్జునుడి కంటపడతారు. స్నేహితులు, బంధువులు రెండు వైపులా ఉన్నారని అతడు గమనిస్తాడు. ఇది చూసి అర్జునుడు తీవ్రంగా విషాదానికి లోనవుతాడు. అతని శరీరం వణుకుతుంది. గాండీవం చేతిలోంచి జారిపోతుంది. మనస్సు కలత చెందుతుంది. నిలబడలేకపోతాడు. ఈ యుద్ధంలో శుభం కనబడటం లేదని అంటాడు. విజయం, రాజ్యం తనకు కావాలని లేదని చెబుతాడు. బంధువులు లేకుండా రాజ్యం వృధా అని భావిస్తాడు. తాను చంపకూడదనుకునే వారిని పేరుపేరునా చెబుతాడు. వారిని చంపడం కన్నా తానే చనిపోవడం మేలని అంటాడు. స్వజనులను చంపడం మహాపాపమని చెబుతాడు. కుటుంబం నాశనమైతే ధర్మం నశిస్తుందని వివరిస్తాడు. ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతుందని అంటాడు. అధర్మం వల్ల స్త్రీలు పతనమవుతారని చెబుతాడు. దానివల్ల వర్ణసంకరం జరుగుతుందని వివరిస్తాడు. పితృదేవతలకు పిండదానం లేకుండా పోతుందని అంటాడు. ఇలాంటి పాపం చేసే జీవితం తనకు వద్దని అంటాడు. యుద్ధం చెయ్యకపోవడమే మేలని భావిస్తాడు. తనకు యుద్ధం చెయ్యాలనే శక్తి లేదని ప్రకటిస్తాడు. ఆయుధాలు వదిలేసి రథంలో కూర్చుంటాడు. విషాదంతో నిండిపోయి అర్జునుడు యుద్ధాన్ని నిరాకరిస్తాడు. సంజయుడు అర్జునుడు విషాదంతో కూర్చున్నాడని వర్ణిస్తాడు. కృష్ణుడు అర్జునుడి ఈ దుఃఖాన్ని చూసి మాటలతో బోధ మొదలుపెడతాడు. ఇలాంటి బలహీనత వీరునికి తగదని కృష్ణుడంటాడు. ఇది స్వర్గానికి దారితీయదని, అపకీర్తి కలిగిస్తుందని చెబుతాడు. అర్జునుడు గురువులను ఎలా చంపగలనని సందేహం వ్యక్తం చేస్తాడు. కృష్ణుడు ఆత్మ శాశ్వతమని బోధించడం ప్రారంభిస్తాడు. జ్ఞానులు జీవుల కోసంగాని, మృతుల కోసంగాని శోకించరని చెబుతాడు. ఎప్పుడూ నేను, నీవు, ఈ రాజులు లేని కాలం లేదని అంటాడు. శరీరం బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం పొందినట్లే ఆత్మ మరో శరీరాన్ని పొందుతుందని చెబుతాడు. పాత వస్త్రాలు విడిచిపెట్టి కొత్తవి ధరించినట్లే ఆత్మ శరీరాన్ని మారుస్తుంది. ఆత్మను ఆయుధాలు చీల్చలేవు, అగ్ని కాల్చలేడు అని వివరిస్తాడు. ఆత్మ నిత్యమైనది, అచ్ఛేద్యమైనది, అవినాశీ అని చెబుతాడు. శరీరం నశించేదే కాని ఆత్మ నశించదని బోధిస్తాడు. ఈ సత్యం తెలిసినవాడు శోకించడు అని అంటాడు. క్షత్రియునికి ధర్మయుద్ధం కంటే గొప్ప కర్తవ్యం లేదని చెబుతాడు. నీకు వచ్చిన ఈ యుద్ధం స్వర్గద్వారమని అంటాడు. యుద్ధం చెయ్యకపోతే పాపమంటుకుందని హెచ్చరిస్తాడు. నీ కీర్తి నశిస్తుందని, లోకాలు నిన్ను నిందిస్తాయని చెబుతాడు. శత్రువులు నీ బలహీనతను ఎగతాళి చేస్తారని అంటాడు. సుఖదుఖాలను సమానంగా చూసి యుద్ధం చేయమని ఉపదేశిస్తాడు. ఫలితంపై ఆశలేకుండా కర్తవ్యం చేయమని చెబుతాడు. సమత్వమే యోగమని కృష్ణుడు వివరిస్తాడు. ఫలాపేక్షతో చేసే కర్మ బంధనమని చెబుతాడు. బుద్ధియోగంతో కర్మ చెయ్యమని సూచిస్తాడు. జ్ఞానంతో కర్మ చెయ్యడం శ్రేష్టమని అంటాడు. కర్మఫలాలపై ఆశ విడిచిపెట్టమని బోధిస్తాడు. ఆశ వల్ల కోరిక, కోరిక వల్ల కోపం పుడుతుందని చెబుతాడు. కోపం వల్ల మోహం, మోహం వల్ల జ్ఞాననాశనం జరుగుతుందని అంటాడు. జ్ఞానం నశిస్తే మనిషి నశిస్తాడని హెచ్చరిస్తాడు. ఇంద్రియాలను నియంత్రించేవాడు
ప్రశాంతత పొందుతాడని చెబుతాడు. ప్రశాంతుడైన వాడికి సుఖం కలుగుతుందని అంటాడు. అశాంతుడికి జ్ఞానం ఉండదని చెబుతాడు. కోరికల వెంటే వెళ్లేవాడు మునిగిపోతాడని అంటాడు. కోరికల మధ్య ఉండినా అతడు కదలకుండా ఉంటే అతడు స్థితప్రజ్ఞుడు అని చెబుతాడు. రాత్రి సామాన్యులకు రాత్రి, జ్ఞానులకు పగలు అని వివరిస్తాడు. కోరికలు సముద్రంలో నదుల్లా కలిసినా కదలనివాడు జ్ఞానుడు అని చెబుతాడు. అహంకారం, మమకారం, కోరికల రహితుడే శాంతిని పొందుతాడని అంటాడు. ఇది బ్రాహ్మీ స్థితి అని కృష్ణుడు చెబుతాడు. ఈ స్థితిని పొందినవాడు మరణ సమయంలో కూడా భ్రమించడని అంటాడు. ఈ జ్ఞానంతో జీవించినవాడు మోక్షాన్ని పొందుతాడని ఉపసంహరిస్తాడు. కృష్ణుడు ఈ యోగాన్ని సూర్యుడికి బోధించానని చెబుతాడు. ఈ జ్ఞానం తరతరాలుగా రాజర్షులకు చేరిందని అంటాడు. కాలక్రమంలో అది లోకంలో నశించిందని వివరిస్తాడు. అర్జునుడు తనకు ఈ రహస్యాన్ని మళ్లీ చెబుతున్నానని కృష్ణుడు అంటాడు. అర్జునుడు కృష్ణుడు పురాతన కాలంలో ఎలా బోధించాడని ఆశ్చర్యపడతాడు. కృష్ణుడు తన జన్మలు ఎన్నో ఉన్నాయని వివరిస్తాడు. తాను జన్మరహితుడైనప్పటికీ లోకరక్షణ కోసం అవతరిస్తానని చెబుతాడు. ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు తాను అవతరిస్తానని అంటాడు. సాధువులను రక్షించేందుకు, దుష్టులను సంహరించేందుకు వస్తానని చెబుతాడు. తన జన్మ కర్మల సత్యాన్ని తెలిసినవాడు మోక్షాన్ని పొందుతాడని అంటాడు. భయం, కోపం, ఆశలు విడిచినవారు తనను చేరతారని చెబుతాడు. మనుష్యులు ఎన్నో మార్గాల్లో తనను ఆశ్రయిస్తారని అంటాడు. తనను ఎలా పూజిస్తే అలా ఫలితం ఇస్తానని చెబుతాడు. వర్ణవ్యవస్థను గుణకర్మల ఆధారంగా సృష్టించానని అంటాడు. తాను కర్త అయినప్పటికీ అకర్తనని వివరిస్తాడు. ఈ సత్యం తెలిసినవాడు కర్మబంధానికి లోను కాడని చెబుతాడు. ఆశ వల్ల కోరిక, కోరిక వల్ల కోపం పుడుతుందని చెబుతాడు. కోపం వల్ల మోహం, మోహం వల్ల జ్ఞాననాశనం జరుగుతుందని అంటాడు. జ్ఞానం నశిస్తే మనిషి నశిస్తాడని హెచ్చరిస్తాడు. ఇంద్రియాలను నియంత్రించేవాడు ప్రశాంతత పొందుతాడని చెబుతాడు. ప్రశాంతుడైన వాడికి సుఖం కలుగుతుందని అంటాడు. అశాంతుడికి జ్ఞానం ఉండదని చెబుతాడు. కోరికల వెంటే వెళ్లేవాడు మునిగిపోతాడని అంటాడు. కోరికల మధ్యే ఉండినా అతడు కదలకుండా ఉంటే అతడు స్థితప్రజ్ఞుడు అని చెబుతాడు. రాత్రి సామాన్యులకు రాత్రి, జ్ఞానులకు పగలు అని వివరిస్తాడు. కోరికలు సముద్రంలో నదుల్లా కలిసినా కదలనివాడు జ్ఞానుడు అని చెబుతాడు. అహంకారం, మమకారం, కోరికల రహితుడే శాంతిని పొందుతాడని అంటాడు. ఇది బ్రాహ్మీ స్థితి అని కృష్ణుడు చెబుతాడు. ఈ స్థితిని పొందినవాడు మరణ సమయంలో కూడా భ్రమించడని అంటాడు. ఈ జ్ఞానంతో జీవించినవాడు మోక్షాన్ని పొందుతాడని ఉపసంహరిస్తాడు. కృష్ణుడు ఈ యోగాన్ని సూర్యుడికి బోధించానని చెబుతాడు. ఈ జ్ఞానం తరతరాలుగా రాజర్షులకు చేరిందని అంటాడు. కాలక్రమంలో అది లోకంలో నశించిందని వివరిస్తాడు. అర్జునుడు తనకు ఈ రహస్యాన్ని మళ్లీ చెబుతున్నానని కృష్ణుడు అంటాడు. అర్జునుడు కృష్ణుడు పురాతన కాలంలో ఎలా బోధించాడని ఆశ్చర్యపడతాడు. కృష్ణుడు తన జన్మలు ఎన్నో ఉన్నాయని వివరిస్తాడు. తాను జన్మరహితుడైనప్పటికీ లోకరక్షణ కోసం అవతరిస్తానని చెబుతాడు. ధర్మం తగ్గినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు తాను అవతరిస్తానని అంటాడు. సాధువులను రక్షించేందుకు, దుష్టులను సంహరించేందుకు వస్తానని చెబుతాడు. తన జన్మ, కర్మల సత్యాన్ని తెలిసినవాడు మోక్షాన్ని పొందుతాడని అంటాడు. భయం, కోపం, ఆశలు విడిచినవారు తనను చేరుతారని చెబుతాడు. మనుష్యులు ఎన్నో మార్గాల్లో తనను ఆశ్రయిస్తారని అంటాడు. తనను ఎలా పూజిస్తే అలా ఫలితమిస్తానని చెబుతాడు. వర్ణ వ్యవస్థను గుణ, కర్మల ఆధారంగా సృష్టించానని అంటాడు. తాను కర్తైనప్పటికీ అకర్తనని వివరిస్తాడు. ఈ సత్యం తెలిసినవాడు కర్మబంధానికి లోనుకాడని చెబుతాడు. పూర్వకాల మునులు కూడా ఈ జ్ఞానంతోనే కర్మ చేశారని అంటాడు. కాబట్టి అర్జునుడు కూడా కర్మ చెయ్యాలని ఉపదేశిస్తాడు. కర్మ అంటే ఏమిటో, అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం కష్టమని చెబుతాడు. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాడు జ్ఞాని అని అంటాడు. అతడు నిజంగా యోగి అని చెబుతాడు. అతని కర్మలు జ్ఞానాగ్నిలో దహించబడతాయని వివరిస్తాడు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు
విముక్తుడని అంటాడు. అతడు ఏదీ కోల్పోనని భావిస్తాడని చెబుతాడు. అతని కర్మలు యజ్ఞంలా మారతాయని అంటాడు. వివిధ రకాల యజ్ఞాలను కృష్ణుడు వివరిస్తాడు. ఇంద్రియ నియమం కూడా ఒక యజ్ఞమే అని చెబుతాడు. ప్రాణాయామం కూడా యజ్ఞమే అని అంటాడు. దానయజ్ఞం, తపస్సు యజ్ఞం, జ్ఞానయజ్ఞం గురించి వివరిస్తాడు. అన్ని యజ్ఞాలు జ్ఞానంలో ముగుస్తాయని చెబుతాడు. జ్ఞానయజ్ఞం అన్నింటికంటే శ్రేష్టమని అంటాడు. గురువులను సేవించి వినయంతో జ్ఞానం పొందమని చెబుతాడు. జ్ఞానులు నీకు సత్యాన్ని బోధిస్తారని అంటాడు. ఈ జ్ఞానంతో పాపాలన్నింటినీ దాటిపోతావని చెబుతాడు. జ్ఞానం అగ్నిలా కర్మలను దహిస్తుందని అంటాడు. జ్ఞానానికి సమానమైన శుద్ధి సాధనం లేదని చెబుతాడు. శ్రద్ధ, నియమం ఉన్నవాడు జ్ఞానాన్ని పొందుతాడని అంటాడు. సందేహం ఉన్నవాడు నశిస్తాడని హెచ్చరిస్తాడు. సందేహాన్ని జ్ఞానఖడ్గంతో ఛేదించమని చెబుతాడు. అర్జునుడిని యుద్ధానికి లేవమని ఆజ్ఞాపిస్తాడు. అర్జునుడు కర్మత్యాగమా లేక కర్మయోగమా శ్రేష్టమని అడుగుతాడు. కృష్ణుడు రెండూ మోక్షానికి దారులేనని చెబుతాడు. కాని కర్మయోగం సులభమని వివరిస్తాడు. కర్మ చెయ్యకుండా త్యాగం సాధ్యం కాదని అంటాడు. ఇంద్రియ నియంత్రణ లేకుండా సన్యాసం కష్టమని చెబుతాడు. కర్మయోగి త్వరగా శాంతిని పొందుతాడని అంటాడు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడే నిజమైన సన్యాసి అని చెబుతాడు. అతడు ద్వేష, రాగాలు లేనివాడని వివరిస్తాడు. కర్మ చేస్తూనే అకర్తభావంతో ఉండేవాడు శుద్ధుడని అంటాడు. తాను ఏమీ చెయ్యడం లేదని భావిస్తూ కర్మ చెయ్యాలని చెబుతాడు. కర్మలను ఈశ్వరునికి అర్పించినవాడు పాపానికి అంటుకోడు అని అంటాడు. తామరాకు నీటిలో మునగనట్టే అతడు లోకంలో ఉంటాడని వివరిస్తాడు. శరీర పోషణ కోసం మాత్రమే కర్మ చేస్తాడని చెబుతాడు. ఫలత్యాగం చేసినవాడు శాంతిని పొందుతాడని అంటాడు. ఫలాలకు అంటుకున్నవాడు బంధనానికి లోనవుతాడని చెబుతాడు. ఇంద్రియ నియంత్రణ ఉన్నవాడు ఆత్మలో ఆనందిస్తాడని అంటాడు. జ్ఞానులు సమత్వదృష్టితో చూస్తారని చెబుతాడు. బ్రాహ్మణుణ్ణి, గోవును, ఏనుగును, కుక్కను సమానంగా చూస్తారని అంటాడు. ఇలాంటి సమత్వమే మోక్షానికి దారి అని చెబుతాడు. సుఖదుఖాలకు లోబడనివాడే బ్రహ్మస్థితిని పొందుతాడని అంటాడు. ఇంద్రియ సుఖాలు తాత్కాలికమైనవని హెచ్చరిస్తాడు. ఆత్మానందమే నిజమైన ఆనందమని చెబుతాడు. కోరిక, కోపాలను జయించినవాడు సుఖినీ అవుతాడని అంటాడు. యోగి అంతర్గత శాంతిని పొందుతాడని వివరిస్తాడు. బ్రహ్మజ్ఞానం పొందినవాడు భయరహితుడవుతాడని చెబుతాడు. అతడు ద్వేష, మమకారాల రహితుడవుతాడని అంటాడు. బాహ్య విషయాలను విదిచిపెట్టి అంతర్ముఖుడవుతాడని చెబుతాడు. ప్రాణాయామంతో మనస్సు స్థిరం చేస్తాడని అంటాడు. మోక్షాన్ని పొందినవాడు ప్రశాంతుడై ఉంటాడని చెబుతాడు. నన్ను యజ్ఞాల భోక్తగా తెలిసినవాడు శాంతిని పొందుతాడని కృష్ణుడు అంటాడు. ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యడమే నిజమైన సన్యాసమని కృష్ణుడు చెబుతాడు. కర్మను విడిచిపెట్టడమే సన్యాసం కాదని స్పష్టం చేస్తాడు. యోగంలో స్థిరపడాలంటే ముందుగా కర్మ చెయ్యాలని అంటాడు. మనస్సే మనిషికి మిత్రుడు లేదా శత్రువు అని చెబుతాడు. నియంత్రిత మనస్సు మిత్రుడవుతుందని వివరిస్తాడు. అశాంత మనస్సు శత్రువుగా మారుతుందని హెచ్చరిస్తాడు. జ్ఞానంతో సంతృప్తుడైనవాడు సమత్వంలో ఉంటాడని అంటాడు. చలికి, వేడికి, సుఖానికి, దుఃఖానికి అతడు సమానంగా ఉంటాడని చెబుతాడు. అటువంటి యోగి సమస్త జీవులను సమానంగా చూస్తాడని అంటాడు. యోగి ఏకాంత ప్రదేశంలో ధ్యానం చెయ్యాలని ఉపదేశిస్తాడు. శుభ్రమైన స్థలం, సమతలమైన ఆసనం కావాలని చెబుతాడు. శరీరం, తల, మెడ నేరుగా ఉంచాలని అంటాడు. మనస్సును ఒకే లక్ష్యంపై నిలిపి ధ్యానం చెయ్యాలని చెబుతాడు. ఆహారం, నిద్ర, వినోదం అన్నీ నియమంగా ఉండాలని సూచిస్తాడు. మితాహారం యోగానికి అవసరమని చెబుతాడు.
ధ్యానంతో మనస్సు ప్రశాంతమవుతుందని వివరిస్తాడు. చలనం లేని దీపంలా మనస్సు ఉండాలని అంటాడు. మనస్సు ఎక్కడికైనా వెళితే మళ్లీ ధ్యానంలోకి తిప్పాలని చెబుతాడు. మనస్సు కష్టమే అయినా సాధనతో నియంత్రించవచ్చని అంటాడు. అభ్యాసం, వైరాగ్యం అవసరమని చెబుతాడు. అర్జునుడు మనస్సు చాలా అశాంతంగా ఉందని చెబుతాడు. కృష్ణుడు అది నిజమే, కాని సాధ్యమే అని ధైర్యమిస్తాడు. యోగం సాధించకపోతే ఏమవుతుందో అర్జునుడు అడుగుతాడు. అటువంటివాడు నశించడు అని కృష్ణుడు చెబుతాడు. అతడు శుభలోకాలను పొందుతాడని అంటాడు. తరువాత ధర్మాత్ముల ఇంట పుడతాడని వివరిస్తాడు. మునుపటి జన్మ సాధన మళ్లీ కొనసాగుతుందని చెబుతాడు. అనేక జన్మల సాధన తరువాత సిద్ధిని పొందుతాడని అంటాడు. అన్ని యోగులలో భక్తితో నన్ను ఆశ్రయించేవాడే శ్రేష్ఠుడు అని ఉపసంహరిస్తాడు. కృష్ణుడు సంపూర్ణ జ్ఞానాన్ని వినమని అర్జునుడిని కోరుతాడు. ఈ జ్ఞానం తెలిసినవానికి మరేదీ తెలియాల్సిన అవసరం ఉండదని చెబుతాడు. వేలమందిలో కొద్దిమంది మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారని అంటాడు. భౌతిక ప్రకృతి 8 భాగాలుగా ఉందని వివరిస్తాడు. జీవాత్మ తన ఉన్నత ప్రకృతి అని చెబుతాడు. ఈ సమస్త జగత్తు తననుంచే ఉద్భవించిందని అంటాడు. తానే ఆది, మధ్య, అంతమని వివరిస్తాడు. నీటిలో రుచి, సూర్యచంద్రులలో కాంతి తానేనని చెబుతాడు. వేదాలలో ఓంకారంగా తానే ఉన్నానని అంటాడు. ఆకాశంలో శబ్దం, మనుష్యుల్లో సామర్థ్యం తానేనని చెబుతాడు. భూమిలో సువాసన, అగ్నిలో తేజస్సు తానేనని అంటాడు. సర్వజీవులలో జీవశక్తి తానేనని చెబుతాడు. తపస్సులో తేజస్సు తానేనని అంటాడు. సమస్త జీవులకు అవినాశి బీజం తానేనని చెబుతాడు. బుద్ధిమంతుల బుద్ధి తానేనని అంటాడు. ధర్మానుగుణమైన కోరికలు నన్నుంచే పుడతాయని చెబుతాడు. 3 గుణాలు నానుంచే పుట్టినా నేను వాటికి అతీతుడనని చెబుతాడు. ప్రపంచం గుణమోహంలో మునిగిపోయిందని అంటాడు. నా మాయ దాటటం కష్టమని చెబుతాడు. నన్ను శరణు పొందినవారే మాయను దాటుతారని అంటాడు. మూర్ఖులు, దుష్టులు నన్ను ఆశ్రయించరని చెబుతాడు. 4 రకాలవారు నన్ను భజిస్తారని చెబుతాడు. దుఃఖులు, ధనార్థులు, జ్ఞానార్థులు, జ్ఞానులు అని వివరిస్తాడు. వారిలో జ్ఞానభక్తుడే నాకు అత్యంత ప్రియుడని అంటాడు. అతడు నాతో నిత్య సంబంధం కలిగి ఉంటాడని చెబుతాడు. అనేక జన్మల తరువాత జ్ఞాని నన్నే సర్వమని తెలుసుకుంటాడని అంటాడు. కోరికల వల్ల దేవతలను పూజించేవారు ఉంటారని చెబుతాడు. వారి విశ్వాసాన్ని నేను బలపరుస్తానని అంటాడు. వారి కోరిక ఫలితాలు నన్నుంచే వస్తాయని చెబుతాడు. కాని ఆ ఫలితాలు తాత్కాలికమని హెచ్చరిస్తాడు. నా భక్తులు నన్నే చేరుతారని అంటాడు. మూర్ఖులు నన్ను సాధారణ మనిషిగా భావిస్తారని చెబుతాడు. నా శాశ్వత స్వరూపాన్ని వారు తెలుసుకోరని అంటాడు. నా మాయవల్ల నేను అందరికీ కనిపించనని చెబుతాడు. నేను జన్మరహితుడను, అవినాశిని అని వివరిస్తాడు. నేను భూత భవిష్య వర్తమానాలను తెలుసుకుంటానని అంటాడు. ద్వంద్వమోహం వల్ల మనుషులు భ్రమిస్తారని చెబుతాడు. పాపాలు తొలగినవారు నన్ను దృఢంగా భజిస్తారని అంటాడు. మోక్షాన్ని కోరేవారు నన్ను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారని చెబుతాడు. అటువంటివారు నన్ను సంపూర్ణంగా తెలుసుకుంటారని ఉపసంహరిస్తాడు. అర్జునుడు బ్రహ్మం, ఆత్మా గురించి ప్రశ్నిస్తాడు. కృష్ణుడు బ్రహ్మం శాశ్వతమైన పరమసత్యమని వివరిస్తాడు. ఆత్మ అనేది ప్రతి జీవిలో నివసించే జీవశక్తి అని చెబుతాడు. కర్మ అంటే జీవులను బంధించే కార్యశక్తి అని అంటాడు. దేవతలు ప్రకృతి నియమాలను పాలించే శక్తులని చెబుతాడు. శరీరం నశించేదని, అందులో నివసించేది ఆత్మ అని వివరిస్తాడు. మరణ సమయంలో నన్ను స్మరించేవాడు నన్నే పొందుతాడని అంటాడు. చివరి క్షణంలో ఏ భావన ఉంటే అదే గమ్యమవుతుందని చెబుతాడు. అందుకే ఎల్లప్పుడూ నన్ను స్మరించమని ఉపదేశిస్తాడు. నిరంతర భక్తితో నన్ను స్మరించేవాడు నన్నే చేరుతాడని అంటాడు. ధ్యానయోగంతో నన్ను చేరవచ్చని వివరిస్తాడు. ఓంకారంతో నన్ను ధ్యానిస్తూ శరీరాన్ని విడిచినవాడు మోక్షం పొందుతాడని చెబుతాడు. నా లోకానికి వెళ్ళినవాడు మళ్లీ జన్మించడని అంటాడు. బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలు పునర్జన్మకు లోనవుతాయని చెబుతాడు. బ్రహ్ముని ఒకరోజు అనేక యుగాల సమానమని వివరిస్తాడు. అన్ని జీవులో బ్రహ్ముని దినంలో పుడతాయని చెబుతాడు. బ్రహ్ముని రాత్రిలో లయమవుతాయని అంటాడు. ఈ సృష్టి లయచక్రం నిరంతరం జరుగుతుందని వివరిస్తాడు. ఈ అన్నింటికీ మించిన అవ్యక్తమైన పరమధామం ఉందని చెబుతాడు. అది నశించదని, శాశ్వతమని అంటాడు.
అక్కడికి వెళ్ళినవాడు తిరిగి రావడని చెబుతాడు. మరణానంతరం 2 మార్గాలున్నాయని వివరిస్తాడు. ప్రకాశమార్గం మోక్షానికి తీసుకెళ్తుందని చెబుతాడు. అంధకార మార్గం పునర్జన్మకు దారితీస్తుందని అంటాడు. ఈ మార్గాలను తెలిసిన యోగి భ్రమించడని చెబుతాడు. అందుకే భక్తియోగంలో స్థిరపడమని ఉపదేశిస్తాడు. ఈ జ్ఞానంతో అన్ని కర్మఫలాలను దాటిపోతాడని అంటాడు. నన్ను ఆశ్రయించినవాడు పరమగతిని పొందుతాడని ఉపసంహరిస్తాడు. కృష్ణుడు భక్తులకు గల విశేష స్థానాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. రాజవిద్య, రాజగుహ్యయోగం అని పిలువబడే ఈ జ్ఞానం అత్యంత శక్తివంతమని చెబుతాడు. ఆ భక్తులు నన్ను ఏ విధంగా భజిస్తారో చెప్పడం సులభమని అంటాడు. సర్వజీవులలో నా స్థానం మరియు భక్తుల ప్రాధాన్యం తేలిపోతుందని వివరిస్తాడు. సేవ, భక్తి, ప్రేమతో నన్ను ఆశ్రయిస్తే నిన్నై చేరతారని చెబుతాడు. ప్రకృతిలో నన్ను సృష్టించేవి నిట్టూర్పుగా ఉంటాయని చెప్పాడు. జీవులంతా నా మాధ్యమంతో నడుస్తారని వివరిస్తాడు. నిన్ను మించిన ఎవరూ లేరు. భక్తుడు నన్ను చేరతాడని చెబుతాడు. సర్వకర్మల ఫలితాలు నన్నే చేరుతాయని వివరిస్తాడు. నన్ను భజించేవాడు నిత్య ఆనందంలో ఉంటాడని చెబుతాడు. అజ్ఞానులు నన్ను సృష్టికర్తగా మాత్రమే భావిస్తారని చెప్పాడు. కాని భక్తి ద్వారా నన్ను గమ్యంగా చేరేవారు సర్వస్వంగా పొందుతారని చెబుతాడు. జ్ఞానము, కర్మ, భక్తి అనేవి నా ద్వారా సాగుతాయని చెప్పాడు. నన్ను భజించే ప్రతి వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని వివరిస్తాడు. ప్రకృతి నియమాల ప్రకారం నా రూపం అనేక రూపాలలో కనిపిస్తుందని చెబుతాడు. నాకు భక్తి చూపించేవాడు సర్వశక్తిమంతుడని తెలుసుకుంటాడని అంటాడు. భక్తి మాత్రమే మోక్షానికి తేలికైన మార్గమని చెబుతాడు. నా స్మరణ, భక్తి, సేవలు శాశ్వత ఆనందాన్నిస్తాయని అంటాడు. ఈ జ్ఞానం రహస్యమని, కానీ భక్తులందరికీ సులభమని చెప్పాడు. నన్ను నిరంతరం స్మరించినవాడు అజ్ఞానం, పాపం అన్నీ తొలగిపోతాయని చెబుతాడు. ప్రతి పరిస్థితిలో నన్ను భజించేవాడే సద్గతిని పొందుతాడని ఉపసంహరిస్తాడు. కృష్ణుడు తన సారూప్యతను, విభూతులను అర్జునుడికి వివరిస్తాడు. ప్రతి శక్తి, ప్రతిభ, ప్రతి గొప్పతనం నా రూపంలోనే ఉందని చెబుతాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తి నా మూలాన్ని సూచిస్తుంది అనంటాడు. బలవంతులలో బలం, సంతతిలో కాంతి, జ్ఞానంలో జ్ఞానం నా నుండి అని చెబుతాడు. సూర్యుని కాంతి, చంద్రుని దీపం, అగ్ని యొక్క జ్వాల కూడా నా విభూతి అని అంటాడు. విద్య, ధైర్యం, శౌర్యం, కాంతి అన్నీ నా రూపాలుగా ఉన్నాయని చెప్పాడు. రాజుల ధైర్యం, గొప్ప శక్తి, జ్ఞానం, మౌనము నా విభూతి అని చెబుతాడు. జ్ఞానులు, యోధులు, రాజులు, వేదులు, మునులు అందరూ నా విభూతిని గుర్తిస్తారని వివరిస్తాడు. ప్రపంచంలో ప్రతి గొప్పతనం, మహత్తరత, శక్తి నా విభూతి అనంటాడు. నేను సృష్టిలోనూ, సంరక్షణలోనూ, లయలోనూ ఉన్నానని చెప్పాడు. నా విభూతులను తెలిసినవాడు నిజమైన జ్ఞాని అవుతాడని చెబుతాడు. ప్రతి భక్తి నన్ను తానే చేరడం కోసం ప్రయత్నిస్తారని అంటాడు. విభూతులు చూస్తూ ఆశ్చర్యపడి భక్తి పెరుగుతుందని చెప్పాడు. ప్రతి జీవి, ప్రపంచరాచరాలలో నా శక్తి ప్రతిబింబిస్తుందని చెబుతాడు. వివిధ విభూతులను గుర్తించి భక్తి చూపినవాడు నా సన్నిధిలో ఉంటాడని చెప్పాడు. నా విభూతులను గుర్తించినవాడు గర్వపడకూడదని, కృతజ్ఞతతో ఉంటారని చెబుతాడు. ప్రతి జ్ఞానుడు, యోగి, భక్తి కూడా నా విభూతులను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారని చెబుతాడు. వీటిలో భక్తి అత్యంత ప్రభావవంతమని, దీని ద్వారా మోక్షం త్వరగా పొందవచ్చని చెప్పాడు. అర్జునుడు ఈ విభూతుల జ్ఞానం ద్వారా భక్తి, జ్ఞానం, కర్మ అన్నింటినీ మిళితం చెయ్యవచ్చని తెలుసుకుంటాడు. కృష్ణుడు తన విభూతి యోగాన్ని అర్జునుడికి పూర్తిగా వివరించడం ద్వారా శ్లోకాన్ని ముగించాడు. అర్జునుడు కృష్ణుని భౌతిక రూపం మాత్రమే కాకుండా విశ్వరూపాన్ని చూడాలని కోరాడు. కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. అతని రూపంలో సూర్య, చంద్ర, నక్షత్రాలన్నీ కలిసినట్లుంటాయి. ఆకాశంలో వలసిన అగ్ని, వైభవం, మహత్తు అతని రూపంలో ప్రకాశిస్తుంది. అర్జునుడు భయంతో గాయపడతాడు. కృష్ణుని రూపాన్ని అతి శక్తివంతంగా కనుగొంటాడు. అన్నీ సమస్త దేవతలు, రక్షకులు, సృష్టికర్తలు అతని వైభవాన్ని సాక్ష్యంగా పంచుకుంటున్నారు. అతని రూపం కళ్లతో చూడలేనంత విస్తృతంగా ఉంటుంది. జన్మ, మృత్తి, సృష్టి, లయ అన్నీ అతని లోకంలో ఉన్నాయి. అర్జునుడు భయంతో కృష్ణుణ్ణి అడుగుతాడు,
ఈ దివ్యరూపాన్ని క్షణం కొంత తగ్గించమని. కృష్ణుడు తన మానవాకారానికి తిరిగి వస్తాడు. అర్జునుడు సంతృప్తి చెందుతాడు, కాని విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతని ఈ రూపం భక్తులకు మోక్షానికి దారి చూపుతుందని చెప్పాడు. అర్జునుడు తెలుసుకుంటాడు, కృష్ణుని భక్తి, విశ్వరూపం, కర్మ, జ్ఞానం అన్నీ ఒకే శక్తి నుండి ఉద్భవిస్తాయని. అర్జునుడు కృష్ణుని ప్రాధాన్యత, దివ్యత, పరమముని గుర్తించగలడు. ఈ అనుభవం ద్వారా అతను తన భక్తిని మరింత పెంపొందిస్తాడు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించడం ద్వారా భక్తి, భయం, గౌరవం మరియు జ్ఞానాన్ని అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడు విశ్వరూపయోగం ద్వారా కర్మ, భక్తి, జ్ఞానాన్ని సమన్వయంగా అనుసరిస్తాడు. కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించడమంటే భక్తులను ఉద్దీపన చేయడమని అర్థం. అర్జునుడు తన సాంప్రదాయ భక్తియోగంలో స్థిరపడతాడు. కృష్ణుడు విశ్వరూపయోగాన్ని ముగించగా మానవాకారంలో తిరిగి వస్తాడు. అర్జునుడు భక్తియోగం గురించి అడుగుతాడు. క్రమంగా ప్రతీతి విధంగా భక్తి చేసే మార్గమేది అన్నది. కృష్ణుడు భక్తి చేసినవాడే అతని ప్రియుడు అని చెబుతాడు. నా రూపాన్ని ప్రత్యక్షంగా చూసి భక్తి చేయగలవాడే అత్యుత్తమ భక్తుడని వివరిస్తాడు. కాని ప్రత్యక్ష దివ్యరూపం చూడలేనివాడు భక్తి చేయవచ్చు అని చెప్తాడు. ఎవరైనా నిన్ను విశ్వాసంతో, ఒకాగ్రచిత్తంతో భజిస్తే నిన్నే చేరుతాడని అంటాడు. నిరంతర, నిశ్చలమైన భక్తి అత్యుత్తమమని చెప్పాడు. అతను మృదువుగా, వినయంతో, సమతుల్యభావంతో భక్తి చెయ్యాలి. అతను కోపం, ద్వేషం, అన్యాయాన్ని విడిచి భక్తిని కొనసాగించాలి. ప్రకృతి, జీవులు, సమస్తం నిన్ను సృష్టించిందని తెలుసుకోవాలి. తన కర్మలలో నిత్యమైన సమత్వం ఉంటే భక్తి ఫలితం త్వరగా వస్తుందని చెబుతాడు. సుఖం, దుఃఖం, ఇష్టము, అయిష్టము అన్నీ సమానంగా అనుభవించేవాడు నిజభక్తుడని అంటాడు. అతను మితాహారం, మితనిద్ర, నియంత్రిత మనస్సుతో భక్తి చేస్తాడు. ఇలాంటి భక్తుడు నిశ్శంకంగా సర్వజీవులకు సమాన మనస్సుతో ఉంటాడు. అతను నన్ను ఏ పరిస్థితిలోనైనా భజిస్తాడు. ఫలాన్ని కోరకపోతే భక్తి అత్యుత్తమమని చెబుతాడు. భక్తి చేస్తూ కోపం, అసహనం, మమకారం లేనివాడే నన్ను చేరుతాడని చెబుతాడు. భక్తియోగం ద్వారా మోక్షం సులభమని, ఇది శ్రేష్ఠమైన మార్గమని చెబుతాడు. ప్రతి స్థితిలో భక్తి కొనసాగించేవాడే నిత్యసుఖిని అవుతాడని అంటాడు. కేంద్రబిందువుగా నన్ను ఉంచి భక్తి చేస్తే జీవితం పరిపూర్ణమని చెబుతాడు. భక్తి యొక్క లక్షణాలు తెలిసినవాడు నిజమైన జ్ఞాని అవుతాడని, కర్మ, జ్ఞానం, ధ్యానం అన్నీ భక్తితో చేరుతాయని వివరిస్తాడు. కృష్ణుడు అర్జునుడికి శరీరాన్ని క్షేత్రం, ఆత్మను క్షేత్రజ్ఞుడు అని వివరిస్తాడు. క్షేత్రమంటే శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సమస్తంగా ఉంటుంది. క్షేత్రజ్ఞుడు ఆత్మ, పరమాత్మ జ్ఞానాన్ని కలిగి ఉండేవాడు. అతను శరీరంలో మునిగిన విషయాలను తెలుసుకుంటాడు. మనిషి శరీరానికి సంబంధించిన పరిణామాలు, భావనలు, కోరికలు, భయం, జ్ఞానం ఇవన్నీ క్షేత్రభాగాలు. క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రాన్ని, ఆత్మను, భౌతిక పరిణామాలను గమనిస్తాడు. ప్రకృతి, భౌతిక శక్తులు, శక్తుల సముదాయం క్షేత్రం ద్వారా కనిపిస్తాయి. ఆత్మ అనేది ఈ క్షేత్రానికి అంతర్గతంగా ఉన్న నిజస్వరూపం. క్షేత్రజ్ఞుడు శరీరం, మనస్సు, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తులను గమనిస్తాడు. ఆత్మ సాక్షి, నిశ్చల, శాశ్వతమైనది అని చెబుతాడు. ఈ క్షేత్రజ్ఞానంతో మనిషి తన అజ్ఞానాన్ని తొలగిస్తాడు. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, ఆత్మ, పరమాత్మ అనేవి అన్నీ పరస్పరంగా అనుసంధానమై ఉంటాయి. జ్ఞానము పొందినవాడు క్షేత్రం, క్షేత్రజ్ఞుణ్ణి వేరుచెయ్యగలడు. కర్మ, భక్తి, యోగం ఇవన్నీ క్షేత్రజ్ఞానం ద్వారా అవగాహన పొందుతాయి. క్షేత్రజ్ఞానానికి అర్జునుడు బలవంతం కావాలని, తన ఆత్మను తెలుసుకోవాలని కోరాడు. కృష్ణుడు అతనికి శాశ్వత సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మతో కలిసే మార్గాన్ని తెలియజేశారు. క్షేత్రజ్ఞానంతో మనిషి మోక్షాన్ని పొందుతాడని, భౌతిక, మానసిక బంధాలను అధిగమిస్తాడని చెబుతాడు. కృష్ణుడు ప్రపంచంలో 3 గుణాలున్నాయని చెబుతాడు: సత్వ, రజస, తమలు. సత్వం జ్ఞానము, శాంతి, త్యాగాన్ని సూచిస్తుంది. రజసం క్రోధం, కోరిక, ఉత్సాహాన్ని సూచిస్తుంది. తమసం అజ్ఞానం, నిద్ర, మూర్ఖత్వం అని వివరిస్తాడు. ప్రతి వ్యక్తిలో ఈ 3 గుణాలు భిన్నంగా ఉంటాయి. సత్వగుణం ఎక్కువగా ఉన్నవాడు జ్ఞానవంతుడు,
ప్రశాంతంగా ఉంటుంది. రజసగుణం ఎక్కువవాడు క్రోధవంతుడు, కోరికల్లో బంధించబడతాడు. తమసగుణం ఎక్కువవాడు మూర్ఖుడు, అజ్ఞాని, స్థిరత్వం లేనివాడు. ప్రపంచంలోని ప్రతి కర్మ, ఆలోచన, అభిరుచులు ఈ 3 గుణాల ద్వారా జరుగుతాయి. జ్ఞానులు ఈ 3 గుణాలను అర్థం చేసుకుని గుణాతీతులవుతారు. గుణాల వలన మనిషి జన్మలలో తిరుగుతాడని చెబుతాడు. త్రిగుణాల కర్మలో బంధం ఉందని, అవి తెలుసుకుని జయించేవాడు మోక్షం పొందుతాడని వివరిస్తాడు. సత్వగుణం ప్రకాశాన్ని, జ్ఞానాన్ని ఇస్తుంది, కాని అతడికే బంధం కలిగిస్తుంది. రజసగుణం క్రియాశీలతను ఇస్తుంది, కాని కోరికల బంధంలో పడుతుంది. తమసగుణం అజ్ఞానంతో మనస్సును అడ్డుకుంటుంది, స్థిరత్వం లేని మనిషిని చేస్తుంది. గుణాతీతుడు అన్ని 3 గుణాలను జయించినవాడు. గుణాతీతుడు నిత్య శాంతిలో, భక్తిలో, పరమాత్మలో స్థిరమవుతాడు. ఆత్మను తెలుసుకున్నవాడు భక్తి మరియు జ్ఞానంతో మోక్షం పొందుతాడు. ఈ విధంగా గుణాలను తెలుసుకోవడం ద్వారా జీవి పరమార్థం, శాశ్వత ఆనందం పొందుతాడని చెబుతాడు. ప్రపంచాన్ని ఒక వృక్షంగా కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ఆ వృక్షం యొక్క మూలం పైకి తనే అయిన పరమాత్మకు అడ్డుపడుతుంది అని చెప్పాడు. మూలం పరమాత్మకు మించినది, చివరలు భౌతికలోకాలకు చేరతాయి. వృక్షం యొక్క అతి ప్రాముఖ్యమైన భాగం తెనుగు వేప రూట్లా ఉండి లోకాల్లో వ్యాప్తి చెందుతుంది. జీవి ఆత్మను తన కర్మల ద్వారా వృక్షంలోకి చేరుస్తాడని చెబుతాడు. వృక్షం యొక్క కొమ్మలు, ఆకులు, పువ్వులు జీవులకు ఉపయోగకరమని వివరించాడు. కర్మలతో, జ్ఞానంతో, భక్తితో మనం ఆ వృక్షం నుండి ఫలితాలను పొందుతాము. వృక్షానికి సంబంధించిన మోక్షాన్ని పొందాలంటే క్షేత్రజ్ఞానంతో గుణాతీతుడవ్వాలి. ప్రకృతిలోని అన్ని వస్తువులు, మనస్సు, మనోవ్యవహారాలు, కోరికలు వృక్షానికి సంబంధించినవని వివరించాడు. వృక్షాన్ని మోక్షానికి చేరుకునే దారి అర్థం చేసుకోవాలి. వృక్షానికి నష్టాన్ని కలిగించే దుష్టబంధాలు కోపం, మోహం, మూర్ఖత్వం అని చెబుతాడు. గుణాతీతుడు భక్తియోగి, కర్మఫలాలకు ఆసక్తి లేకుండా ఉన్నవాడు వృక్షాన్ని అధిగమిస్తాడు. ఆత్మను తెలుసుకున్నవాడు సర్వలోకాలకు అధికుడవుతాడు. అతనికి జన్మ, మృతి, పాపం, ఫలభోగాలు భౌతికంగా ప్రభావం చూపవు. పరమపురుషుడు, పరమాత్మ సమస్త జీవులకు ఆధారమని, అతనికి భక్తి చేసేవాడే నిత్యంగా ఆనందంగా ఉంటాడని చెబుతాడు. వృక్షం, భౌతికలోకాలు, గుణాల బంధం తెలుసుకున్న భక్తియోగి మోక్షాన్ని పొందుతాడు. ఇలాంటి వ్యక్తి నిజమైన పురుషోత్తముణ్ణి చేరుతాడు. కృష్ణుడు అర్జునుడికి 2 ప్రధాన సాంప్రదాయాలను వివరించాడు: దైవ మరియు అసుర సాంప్రదాయం. దైవ సాంప్రదాయం సద్గుణాలు, శాంతి, జ్ఞానం, ధైర్యం, క్షమ, సత్యం వంటి లక్షణాలతో ఉంటుంది. అసుర సాంప్రదాయం కపటత, క్రోధం, అహంకారం, దుర్మార్గం, అసత్యం, దోపిడీ వంటి లక్షణాలతో ఉంటుంది. దైవ సాంప్రదాయం ఉన్నవాడు సుఖీ, ధైర్యవంతుడు, సమతుల్య భావంతో ఉంటుంది. అసుర సాంప్రదాయం ఉన్నవాడు భయంకరుడు, కోపంతో, మూర్ఖత్వంతో, మోహంతో ఉంటుంది. దైవగుణాలతో ఉన్నవాడు భౌతిక, మానసిక, ఆధ్యాత్మికంగా శాంతిని పొందుతాడు. అసుర గుణాలతో ఉన్నవాడు తన తప్పిదాల ద్వారా నాశనం చెందుతుంది. దైవగుణం కలిగినవాడు భక్తి, కర్మ, జ్ఞానంలో స్థిరంగా ఉంటుంది. అసురగుణం కలిగినవాడు కోరికలు, అన్యాయం, పాపంలో మునిగిపోతాడు. దైవగుణాలు జీవిని పరమాత్మతో చేరడానికి సహాయం చేస్తాయి. అసురగుణాలు జీవిని పాపం, అజ్ఞానం, బంధాలకు దారితీస్తాయి. భగవద్గీతలో చెప్పిన దైవ లక్షణాలు త్యాగం, క్షమ, శాంతి, సత్య, ప్రియభావం, మర్యాద, మితాహారం, మిత నిద్ర, మిత వినయం. అసుర లక్షణాలు అహంకారం, కోపం, మూర్ఖత్వం, దోపిడీ, అసత్యం, క్రమరహితం. దైవగుణం కలిగినవాడు నిత్య మోక్షానికి చేరుతాడు. అసురగుణం కలిగినవాడు పునర్జన్మ, కష్టాలు, పాపాల బంధంలో ఉంటుంది. కృష్ణుడు చెప్పిన ఈ జ్ఞానంతో భక్తి, కర్మ, జ్ఞానాన్ని సమన్వయంగా చేసుకోవచ్చు అని చెప్పాడు. జీవి తనలో దైవ లక్షణాలను పెంచుకోవడం ద్వారా పరమశాంతి, పరమ ఆనందాన్ని పొందుతాడు. కృష్ణుడు అర్జునుడికి భక్తి, ఆహారం, సత్కర్మలు అన్నీ 3 గుణాల ప్రకారం ఉంటాయని వివరిస్తాడు. సత్వభక్తి స్వచ్ఛమైనది, సత్యపరమైనది,
శాంతియుతమైనది. రజసభక్తి ఉత్సాహపూరితం, కోరికతో సాధనతో కూడినది. తమసభక్తి అజ్ఞానంతో స్థిరత్వం లేకుండా అనిశ్చితి కలిగినది. ఆహారం, కర్మ, యజ్ఞం కూడా ఈ 3 గుణాల ప్రకారం భిన్నంగా ఉంటుంది. సత్వగుణం కలిగిన ఆహారం శుద్ధి, తేలిక, జీవశక్తినిస్తుంది. రజసగుణం కలిగిన ఆహారం ముద్దు, రుచికరమైనది, కాని బంధాన్ని కలిగిస్తుంది. తమసగుణం కలిగిన ఆహారం అజ్ఞానమైనది, అధిక ఉల్లాసం కలిగించదు, శక్తి తగ్గిస్తుంది. సత్వగుణం కలిగిన యజ్ఞం స్వచ్ఛ, నిర్ద్వంద్వ, భక్తిపరంగా ఉంటుంది. రజసగుణ యజ్ఞం స్వార్థం, ప్రతిఫల కోసం చేసే యజ్ఞం. తమసగుణ యజ్ఞం నిర్లక్ష్య, కోరికల వల్ల తప్పుగా జరిగే యజ్ఞం. సత్వగుణ కర్మ శాంతి, జ్ఞానం, భక్తి కలిగిస్తుంది. రజసగుణ కర్మ కోరిక, ప్రతిఫలాల కోసం జరుగుతుంది. తమసగుణ కర్మ అజ్ఞానంతో, నిర్లక్ష్యంతో, లోబడి జరుగుతుంది. మనిషి తన స్వభావం, కర్మలు, గుణాలకు అనుగుణంగా పనిచేస్తాడు. సన్యాసం, కర్మయోగం ఒకరిని మాత్రమే కాకుండా భక్తి, జ్ఞానాన్ని కలిపి సాధించాలి. భక్తి భగవద్గీతలో చెప్పిన విధంగా మనిషిని మోక్షానికి తీసుకువెళుతుంది. మనిషి సద్గుణాలతో, సమతల, స్థిరమైన మనస్సుతో కర్మ చేస్తే అది మోక్షానికి దారి చూపుతుంది. కర్మ, భక్తి, జ్ఞానాన్ని కలిపి మనం సమగ్ర సాధన చెయ్యాలి. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా భక్తి, జ్ఞానంతో కర్మ చేయడం మోక్షానికి దారితీస్తుంది. అర్జునుడు సన్యాసం, కర్మయోగం, భక్తి, గుణాల మధ్య తేడాలను తెలుసుకోవడం ద్వారా నిర్ణయించాలి. మానవుడి ప్రధాన విధి భక్తితో, జ్ఞానంతో కర్మలో స్థిరంగా ఉండటం. గుణాతీతుడు, భక్తియోగి మోక్షమార్గంలో స్థిరంగా ఉంటాడు. జీవి తన స్వభావం, కర్మ, భక్తి, గుణాలను తెలుసుకొని కర్మ చేస్తే ఫలిత భ్రమనించి విముక్తి పొందుతాడు. అతను సమస్త లోకాలను అధిగమించి నిత్య ఆనందంలో, పరమాత్మలో స్థిరపడతాడు. భగవద్గీతలో చెప్పబడిన ఈ సన్యాస, కర్మ, భక్తి, మోక్షమార్గాలను అనుసరించడం ద్వారా జీవి పరిపూర్ణత పొందుతాడు. ఇంతటితో భగవద్గీతలోని అన్ని 700 శ్లోకాల అర్థం పూర్తయింది. ధన్యవాదములు.